రైట్, ఇక డీటెయిల్ చూస్తే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోయారు. ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. దీంతో అంతా నిశ్చేష్టులయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్లో పేదలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఈటెల రాజేందర్కి ఫిర్యాదులు అందాయి. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేశారంటూ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంపని ఈటెల రాజేందర్ చెళ్లుమనిపించారు. कितने तनख्वाह दे रहा आपको? एसोसिएशन के हम भी वेंकटेश की तरफ से जी, हम तनख्वाह पे नहीं तुम्हारे आप बोल रहे हैं आप वेंकटेश की तरफ से है, आप वेंकटेश की तरफ से, आप भी वेंकटेश, आप भी वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, आप भी वेंकटेश की तरफ से, पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा एकशिला ओनर्स एसोसिएशन कैंसिल होगा 2 बार, अब कैंसिल हुआ। आपकी सोच है, रजिस्टर्ड नंबर है वहाँ पे, रजिस्टर्ड नंबर है वहाँ पे, पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन की। आप लोग काम करें वहाँ पे बोले तो कहाँ है? जंगल में झाड़ों में। हेलो जी, देखो जाके अच्छा ढूंढ लेते मालूम है, मालूम है तो दूसरे कहीं को देखो फिर जाके दिखाओ भी आए बोले आप भी जहाँ आए बोले तो तुम ले लेके आओ। इसको भागा दी, भागा अकेले का काम नहीं, आपके अगेंस्ट पूरे 2000 एसोसिएशन वाले నేను ఉండంగా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా, ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బీరీ సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా సిపి గారికి, టెంట్ వేసుకుని టెంట్ కాల పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగిందంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది, ఇంత గౌరవం ఉండేది. కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా. నేను ఇక్కడ ఉన్నా ఎవడొస్తాడో, ఎవడు దౌర్జన్యం చేస్తాడో, ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే, అదేందో మేమే మా చేతిలో తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, మేమే ఈ చిల్లరగాళ్ళను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి, రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా, పార్లమెంట్ సభ్యుగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఎంపీగా మా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం, మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా